దాసులు కూడా కొంచెం విశాలం చేసుకోవాలి తలకాయ. నేను చెప్పే పాఠాలు మీకు తక్కువగా ఉన్నాయంటే ఎక్కువ నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందండి? లేదు నేర్పలేకపోతున్నప్పుడు ఏం చేయాలి? బాబు నా స్థాయి ఇదిగో ఇంతవరకే, నీకు అధికమైన విషయాలు నేర్పించడానికి ఇంకొక కాపరి ఉన్నాడు, ప్లీజ్ అక్కడికి వెళ్ళు అని బోధకుడు చెప్పాలండి. నేను చెప్తాను, నాకే భయం లేదు, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్లకు సవాల్ చేస్తున్నాను నేను. నీవిచ్చిన బోధ, నీవు మాట్లాడుతున్న ప్రసంగము నీ విశ్వాసులకు చాలడం లేదు, నీ బుద్ధికి మించినటువంటి ప్రశ్నలు విశ్వాసులు అడుగుతున్నారంటే వెంటనే నీకు అవగాహన అయిపోవాలి. అరే నాకు కూడా తెలియని విశ్వాసం అడుగుతున్నాడంటే నాకంటే ఆత్మీయ జీవితంలో, వాక్యములో, బోధలో, భక్తిలో వీడు బాగా పెరుగుతున్నట్టున్నాడు. అమ్మో, పెరిగిన వాడిని నా చిన్న గూట్లో ఉంచుకోకూడదని కాపరికి అర్థం అవ్వాలి. అవును, వీడు పెరుగుతున్నాడని గ్రహించి కాపరి ఏం చేయాలంటే కాలేజీ లెవెల్లో పాఠాలు చెప్పే కాపరి దగ్గరికి పంపించాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుని సంఘం వర్ధిల్లుతుందండి. అప్పుడు వర్ధిల్లుతుంది. ఎవడు స్వార్థమాడిది, ఎవడు జాలి నిండిపోవాలనుకుంటే సంఘాలు వర్ధిల్లవు. నా బాక్స్ అంతా నిండిపోయినంత వరకు వీళ్ళంతా ఇక్కడే ఉంచేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ప్రతి వారం కూరి వేయండి. ఏంటి కానుకలు? ఎక్కడుంది పాస్టర్లు చేస్తున్న దౌర్భాగ్యం? మీ కానుకలు పోయినా పర్లేదురా బాబు, నీకు పరలోకమందున్న దేవుడు ఏ స్థాయి ఇచ్చాడో ఆ స్థాయి పాఠాలు చెప్పు. నువ్వు చెడ్డోడువేం కాదు, నీ స్థాయి అంతే. నీ స్థాయికి తగ్గ పాఠాలు చెప్పు. నీ స్థాయి అయిపోయిన తర్వాత 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత అవతలోడు నీ పాఠాలన్నీ అర్థమైపోతాయి. అప్పుడు ఆడిని ఏం చేయాలంటే వేరే కళాశాలకు లేదా అంటే వేరే చర్చికి, ఎదిగిన చర్చికి పంపించు. నేనైతే పంపిస్తాను. పాఠశాలలో ప్రమోషన్లు ఉన్నట్టే చర్చిలో కూడా ప్రమోషన్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్కి మనమే పంపించాలా. సర్టిఫై చేసి పలానా చర్చికి వెళ్ళిపో, అక్కడ నీకు తగిన పాఠాలు దొరుకుతాయి అని చెప్పాలి. నేను చెప్తాను, నాకు ఏ ఇబ్బంది లేదు. మీకు కూడా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నేను రోజు చెబుతున్న పాఠాలు బోర్ కొట్టి ఇదే చెప్తున్నాడు, కొత్తది ఏమి లేదు అని మీకు అనిపిస్తే ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ అందరికీ బతిమలాడుతున్నాను, గొప్ప గొప్ప పాఠాలు మీకు ఎక్కడెక్కడ అందుతున్నాయని తెలుస్తాయో అక్కడికి మీరు దయచేసి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే సేవ. నాలో స్వార్థం ఉంటే ఇంతమంది ముందు ఈ మాట్లాడను. ఎందుకంటే నా జాలి ఖాళీ అయిపోద్ది కదా. ఇప్పుడు దాని మీదే దృష్టి ఉంచుకొని మాట్లాడాలి నేను. కానీ నాకు లేదు ఆ జాలి మీద దృష్టి, ఆ కానుకల డబ్బా మీద దృష్టి లేదు, నిజంగానే లేదు. అందుకే యూ హ్యావ్ టు బీ ప్రమోటెడ్. మీరు ప్రమోట్ అవ్వాలండి, విశ్వాసులు ప్రమోట్ అవ్వాలి. అలా అవ్వకపోతే ఏమవుద్దంటే 1వ క్లాసుని 10 సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది, 1వ క్లాసునే. సో నేను మీకు మరీ చెప్తున్నాను, యెజెబెలు బోధ అందిస్తున్న సంఘాలు మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. నేను ఇబ్బంది పడకుండా, బాధపడినా ఇబ్బంది మాత్రం పడట్లే చెప్పడానికి, ఉన్నాయి. ఇవేమీ తెలియకుండా దేవుని పిల్లలు లోపలే ఉంచుకొని కానుకల కోసం వాళ్ళందరినీ ఒక దగ్గరే కూడబెట్టి అలాగే ఉండండి. మన సంఘం, మన కులం, మన జాతి అనుకోనే కొందరు ఈ కులం పేరు చెప్పి కూడా లోపల సంఘాలందరినీ కట్టగట్టి ఉంచేస్తారు. తప్పు. ఫ్రీ దెమ్, వారిని వదిలేయి, స్వతంత్రంగా వాక్యం నేర్పించు, ఎదగనివ్వు. ఎందుకంటే ఎదుగుతూ ఉన్నటువంటి పక్షులను గూట్లో ఏ పక్షి పెట్టుకో తెలుసా? సామెత ఉంది, పక్షులు ఎదుగుతూ ఉన్నాయనగానే అవి ఏం చేస్తే తెలిసిన, బాగా ఎదిగితే ఉన్న గూడిని విరిచేస్తాయి. గూడు ఎప్పుడు ఇరిగిపోద్దంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అవి కదలవు గెంతవు కాబట్టి గూడు పదిలంగా ఉంటుంది. అవి పెద్దవవుతున్న కొలది గూడేమవుద్ది, రేగిపోయి చెదిరిపోయి పాడైపోద్ది. అలాగే ఎదుగుతున్న పిల్లల్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదు, ఒకే చర్చిలో పెట్టుకోకూడదు. వారి యొక్క తలాంతులు గుర్తించి ఏం చేయాలంటే వారికి తగిన బరువులు, వారికి తగిన మేత పెట్టాలి. నువ్వు పెట్టలేవు అనుకున్నప్పుడు సెండ్ దెమ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్. అది ఎక్కడ లభిస్తుందో ఆ చర్చికి, ఆ స్థలానికి వారిని పంపించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సేవ. అంటే 500 మంది మా విశ్వాసులు అలాగే ఉంచుకుంటాం. మా తర్వాత మా కొడుకు తర్వాత ఇంకో కొడుకు, ఆ కొడుకు తర్వాత వాళ్ళ ఆవిడకి వచ్చే అల్లుడు, అలా వీళ్ళే పరిపాలిస్తారట ఆ సంఘాన్ని. ఎక్కడుంది ఇది? సంపూర్ణంగా శుద్ధమైన తప్పుడు బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగైతే సంఘాలు ఎలా వర్ధిల్తాయి? నీ కొడుకులకి, కూతుర్లకి, అల్లుళ్ళకి ఇచ్చుకోవడానికి ఇదేమి నీ సొంత తాతగారు ఆస్తి కాదు. దేవుని సేవ పరలోక సంబంధమైంది. దీన్ని కడుతున్నవాడు, పిలుస్తున్నవాడు, పోషిస్తున్నవాడు పరమ సంబంధి అయిన పరమదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అది మానేసి ఈరోజు కాపర్లందరూ కూడా యెజెబెలును అనుసరిస్తున్నారండి. అందుకు బాధతో చెప్తున్నాను, యెజెబెలు ఆత్మ సంఘాల్లో ఉంది. ఆ యెజెబెలు ఆత్మ ఇప్పటికీ పేటరేగిపోతుందండి, పేటరేగిపోతుంది. అందుకు యెజెబెలు ఉంది అంటే ఖచ్చితంగా యెజెబెలును ఎదిరించడానికి ఒకే ఒక ఆత్మ కావాలా? ఏంటది? ఏలియా ఆత్మ. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య విశ్వాసం విషయంలో కొందరికి క్లారిటీ ఉండదు. ఇదా అదా? అసలు 1000 సంవత్సరాల పరిపాలన ఉందా లేదా? అసలు అది ఉండదులే అని వీళ్ళే అనుకోవటం. మళ్ళీ అమ్మో ఉంటుందేమో అని వీళ్ళే అనుకోవటం. కన్ఫ్యూజన్. ఎందుకు అంటే సరి అయినటువంటిది ఏదో అది దొరకలేదు వాళ్ళకి. ఎందుకు అంటే ఎవడో బోధించినోడు బోధించలేదు, అందుకు దొరకలేదు.